నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బు ఆశ్చర్యకరంగా 3 రెట్లు పెరిగింది. స్విస్ నేషనల్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2024 నాటికి భారతీయుల డిపాజిట్లు 37,600 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇది 1.04 బిలియన్ ఫ్రాంక్స్ వద్ద ఉండగా ఒక్క ఏడాదిలోనే 2.5 బిలియన్ ఫ్రాంక్స్ పెరగడం గమనార్హం. ఈ మొత్తంలో పెద్ద భాగం వ్యక్తిగత ఖాతాల నుండి కాకుండా బ్యాంకింగ్ ఛానల్స్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చింది అని ఎస్ఎన్బి స్పష్టం చేసింది. అంటే ఇది నేరుగా వ్యక్తుల నల్లధనం కాదు అని తెలిపింది. 2006లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఆల్ టైమ్ హైగా 6.5 బిలియన్ సిహెచ్ఎఫ్ నమోదు కాగా ఆ తరువాతి సంవత్సరాలలో ఈ మొత్తం క్రమంగా తగ్గింది. 2018లో భారత్, స్విట్జర్లాండ్ల మధ్య పన్ను సమాచారం ఆటోమేటిక్ మార్పిడి ఒప్పందం వచ్చిన తరువాత డేటా మరింత పారదర్శకంగా మారింది. అప్పటి నుండి స్విస్ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాల పూర్తి వివరాలను భారత్కు అందిస్తోంది. ప్రస్తుతం భారతీయ ఖాతాదారుల డైరెక్ట్ డిపాజిట్లు 346 మిలియన్ సిహెచ్ఎఫ్గా ఉన్నాయి. ఇది మొత్తం డిపాజిట్లలో కేవలం 10% మాత్రమే. మిగిలిన నిధులు సంస్థల ఖాతాలు, ఇతర ఆర్థిక వ్యవహారాల రూపంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో నిధుల పరంగా భారత్ 48వ స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఇది 67వ స్థానంలో ఉండగా 2022 చివరిలో 46వ ర్యాంకులో నిలిచింది. బ్రిటన్ 222 బిలియన్ సిహెచ్ఎఫ్, అమెరికా 89 బిలియన్ సిహెచ్ఎఫ్, వెస్టిండీస్ 68 బిలియన్ సిహెచ్ఎఫ్ టాప్లో కొనసాగుతున్నాయి. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ 272 మిలియన్ సిహెచ్ఎఫ్, బంగ్లాదేశ్ 589 మిలియన్ సిహెచ్ఎఫ్ కూడా గణనీయమైన డిపాజిట్లను కలిగి ఉన్నాయి. ఈ గణాంకాలు భారత ఆర్థిక రంగానికి, అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి ఆసక్తికర పరిణామాలుగా మారాయి. ఇటువంటి సమాచారం ద్వారా విదేశాలలో ఉన్న భారతీయ సంపదపై మరింత స్పష్టత లభిస్తుంది.